Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సర్కార్పై దాడి కేసినేని డిసైడ్ అయ్యారా? విజయవాడకు 2 సార్లు ఎంపీగా పనిచేసి గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎంపీగా ఓడిపోయిన కేసినేని నాని ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కూడా రాజకీయ నేతల్ని కలుస్తున్నా తిరిగి రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని చెబుతూ వస్తున్నారు. కానీ తాజాగా సోదరుడు ఎంపీ కేసినేని చిన్నితో జరుగుతున్న పోరులో సీఎం చంద్రబాబు సహకారం అడిగినా ఫలితం లేకపోవడంతో కేసినేని రూటు మార్చారు. విజయవాడలో తాజాగా చోటు చేసుకున్న రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ తీవ్ర సంచలనం రేపుతోంది. విజయవాడ కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను ప్రకాశం జిల్లా నుంచి బలవంతంగా ఎత్తుకొచ్చి మరీ లాకప్ డెత్ చేయడమే కాకుండా అతని శవాన్ని సైతం మాయం చేశారన్న వార్తలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాయికృష్ణ చావుకు కారణమైన కృష్ణలంక సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణకు సైతం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసినేని నాని రంగంలోకి దిగారు. విజయవాడ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసినేని నాని ఘాటు ట్వీట్ పెట్టారు. లాకప్లో అనుమానాస్పద మరణంపై ఉన్న మచ్చలను బదిలీలు చెరిపివేయలేవు అంటూ కేసినేని ట్వీట్ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును విజయవాడకు బదిలీ చేయడం ఒక మామూలు కప్పిపుచ్చుకునే చర్య అని, సాయికృష్ణ నేరస్తుడే కావచ్చు కానీ శిక్షను పోలీస్ స్టేషన్లు కాకుండా కోర్టులే నిర్ణయించాలని రాజ్యాంగం నిర్దేశిస్తుందని గుర్తు చేశారు. మే 9 నుంచి 35 రోజులకు పైగా అక్రమ నిర్బంధంలో ఉంచడం వల్లే కస్టడీలో మరణం సంభవించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, కస్టడీ కాదని పోలీసులు ఖండిస్తున్నారని కేసినేని తెలిపారు. ఏపీ హైకోర్టు దీనిపై తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తూ జూన్ 29లోగా అధికారులను హాజరుపరచాలని లేదా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో తక్షణమే జవాబుదారీతనం అవసరమని తెలిపారు. పారదర్శకమైన న్యాయ విచారణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం జరిగే వరకు సిపి రాజశేఖర్ బాబును తక్షణమే సస్పెండ్ చేయాలని అన్నారు. సాయికృష్ణను హాజరుపరచాలని లేదా ఏం జరిగిందో వివరించాలని అన్నారు.